బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మారేడుమిల్లి సమీపంలోని తులసి పాకల వద్ద అదుపు తప్పి లోయలో పడింది. గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో చింతూరు మారేడుమిల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 9 మంది దుర్మరణం పాలవడంపై చింతిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మంత్రి లోకేష్ ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని ఆదేశిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఘాటు రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మారేడుమిల్లి సమీపంలోని తులసి పాకల వద్ద అదుపు తప్పి లోయలో పడింది. గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో చింతూరు మారేడుమిల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 9 మంది దుర్మరణం పాలవడంపై చింతిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మంత్రి లోకేష్ ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని ఆదేశిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఘాటు రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీని గురించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. ఉదయాన్నే ఏదైతే ఉందో అల్లూరు జిల్లా చింతూరు జరిగినటువంటి ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మృతి చెందడం బాధ కలిగిస్తుంది. ఇటుపక్క సీఎం చంద్రబాబు, ఇటుపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దీని మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? తాజా అప్డేట్ ఏంటి? సింహాచల దర్శనం అనంతరం కూడా భద్రాచలం రాముని దర్శించుకోవడానికి ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు సంబంధించిన బస్సులో ఆ స్వామిని దర్శించుకుంటూ తిరిగి అన్నవరం ప్రయాణం అవుతున్న సమయంలో చింతూరు ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. ఏదైతే ఉదయాన్న తెల్లవారుజాము 4:30 సమయంలో ప్రమాదం జరిగిందని ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఘాట్ రోడ్డుకు సంబంధించినంత వరకు కూడా బస్సుకు సంబంధించి 2 డ్రైవర్లతో పాటుగా 37 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా చిత్తూరు ఐటీడీఏ పిఓ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఘాట్ రోడ్డు మూలమలుపు దగ్గర అయితే తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో టర్నింగ్ తిరుగుతున్నటువంటి సమయంలో అదుపు తప్పి లోయలో పడ్డంతో ఒక్కసారిగా 9 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి, మిగిలిన వాళ్ళకి తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే మాత్రం స్థానికంగా బస్సుకు సంబంధించినంత వరకు లోపల ఉన్నటువంటి క్షతగాత్రులతో పాటుగా 37 మందిని కూడా అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో తరలించడం జరిగింది. ఇది అంశానికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. హోమ్ మినిస్టర్ ఇప్పటికే పాయిగ్రాపేట నుంచి బయలుదేరి నేరుగా కట్లా స్థలికి చేరుకొని ఉన్నారు. మరీ ముఖ్యంగా భద్రాచలంలో దర్శనం అనంతరం కూడాను అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకునేందుకు ఈ 37 మంది ప్రయాణికులు కూడా ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణం జరుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి దుర్ఘటన జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చలి తీవ్రత పెరగడంతో పాటుగా పొగమంచు కూడా అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా లేదనుకుంటే బస్సుకు సంబంధించినంత వరకు ఫిట్నెస్ ప్రాబ్లం ఉందనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా ఒక ఆహాగారాలు వినిపించినటువంటి పరిస్థితి చూడవచ్చు. తెల్లవారుజామున
4:30 ఆ ప్రాంతాల్లో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడాను ఉదయాన్న పొగమంచుతో పాటుగా రాత్రి కూడా మంచు అధికంగా ఉండడం, ఏదైతే రోడ్డుకు సంబంధించినంత వరకు పూర్తిగా కనిపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్ సున్నితంగా చాలా స్థిమితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో డ్రైవర్లు ఎవరైతే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారో ఇద్దరు డ్రైవర్లు ఎలా డ్రైవ్ చేశారు, లేదనుకుంటే బస్సుకు సంబంధించినంత వరకు బ్రేక్ ఫెయిల్ అయ్యారా, బస్సుకు సంబంధించి ఫిట్నెస్ లోపాలు ఉన్నాయా, బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా జరిగిందా, లేదా తెల్లవారుజామున కావడంతో ఏమైనా నిద్ర మత్తులో ఇటువంటి ఘటన జరిగిందా అనే దానిపై మాత్రం పోలీసులు పూర్తి విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఘటనా స్థలంలో ఉన్నటువంటి అందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి ముఖ్యంగా మెరుగైన వైద్యం కోసం కొంతమందికి ఏదైతే ఏరియా హాస్పిటల్ కూడా తరలించేటటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. క్షతగాత్రులందరూ కూడా త్వరగా కోలుకోవాలంటూ కూడా దేవుని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. రహీం, భరత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మారేడుమిల్లి సమీపంలోని తులసి పాకల వద్ద అదుపు తప్పి లోయలో పడింది. గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో చింతూరు మారేడుమల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేదు వార్తతోనే తెల్లారిందని అనుకోవాలి ఒక పక్క. ఎందుకంటే అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మృతి చెందడం అనేది మామూలు విషయం కాదు. పక్క అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? మారేడుమిల్లి ప్రమాదం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉదయాన్నే ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంగా చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున 4:30-5 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో 9 మంది అయితే మరణించారు, 27 మందికి అయితే గాయాలయ్యాయి. వీరందరినీ మెరుగైన వైద్యం కోసం అయితే ప్రథమ చికిత్స అనంతరం వివిధ ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, అలాగే మృతులకి ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది, వారి కుటుంబాలను ఆదుకుంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ బస్సు అయితే ప్రమాదం జరిగిన బస్సు అయితే ఏకే రామ్మూర్తి చెందిన బస్సుగా గుర్తించారు. ట్రావెల్ ఏజెంట్ వజ్రమూర్తి. ఈ బస్సు 6వ తేదీ సాయంత్రం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం వద్ద నుండి ఆధ్యాత్మిక టూర్కి అయితే బయలుదేరింది. ఈ బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు. అలాగే ఇద్దరు డ్రైవర్లతో ఈ బస్సు బయలుదేరింది. టూర్ మేనేజర్ అయితే మాట్లాడుతూ ఇప్పటికే పూర్తిగా దాదాపు ఈ ఆధ్యాత్మిక యాత్ర అయితే పూర్తయింది. చివరి దశలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని ఆయన చెప్పడం జరిగింది. అన్నవరం అంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఈ భక్తులందరూ దర్శించుకున్నారు. సింహాచలం నుంచి బయలుదేరి అన్నవరం, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సామర్లకోట, పిఠాపురం, అలాగే కోటిపల్లి క్షేత్రాలను దర్శించుకుని ఈ ఘాట్ రోడ్ గా ప్రయాణిస్తున్నారు. ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. పోలీసులు అయితే పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. 9 మంది అయితే మరణించారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్తున్నారు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్ కూడా పెద్దగా లోతైంది కాదు. టర్నింగ్ లో ఈ మలుపు వద్ద అయితే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ సంఘటన అయితే అక్కడ సంఘటన స్థలం వద్ద అయితే హృదయ విదారకంగా మారింది. అక్కడ క్షతగాత్రుల అరుపులు, కేకలు, అలాగే మృతి చెందిన వారి బంధువుల ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా మారుమోగిందని చెప్తున్నారు.
పోలీసులు అలాగే పోలీసులు సహాయ చర్యలు అయితే తీవ్రతరం చేసి మొత్తం అక్కడ క్లియర్ చేయడం జరిగింది. క్షతగాత్రులను అయితే ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది. అలాగే మృతదేహాలను కూడా రంచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ఈ చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్ మధ్యలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ప్రమాదం అయితే తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది. తెల్లవారుజామునే ఈ వార్త వినడం, అలాగే ప్రభుత్వ పెద్దలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే మరికొంతమంది మంత్రులు కూడా ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి క్షతగాత్రులకు అయితే మెరుగైన వైద్య సాయం అందించాలి, మృతులకైతే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది, ప్రభుత్వం మృతులకి కుటుంబాలను ఆదుకుంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. రహీం. రైట్ ఉదయ్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సార్ 7 రోజుల యాత్రగా 6వ తేదీ రాత్రి బయలుదేరినాము సార్. ఇది చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రం ముందు అన్ని బస్సు ఎక్కినాము. అక్కడ నుంచి తెల్లవారు లోపల వచ్చినాము కోటప్పకొండ. అక్కడ కోటప్పకొండ చూసుకొని అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల చూసుకొని అట్లే భీమవరము, పాలకొల్లు, ఇది అంతర్వేది చూసుకొని దాక్షారామము, వైశపెనుగొండ, సామర్లకోట అవన్నీ చూసుకుని ఆర్సవల్లి పోయినాం. పీఠాపురము, కోటిపల్లి, అన్నవరంలో ప్రార్థనలు చేసుకుని పీఠాపురం ఇది అరసవల్లి సూర్య దేవాలయం పోయినాము. అరసవల్లి అయినాక ఇది శ్రీకూర్మ చూసుకొని నేరుగా సింహాచలం వేసాము. నైట్ హాల్ట్ వేసి సింహాచలం నుంచి అరకులోయలో పోయి అట్లే వచ్చినాము. వస్తు ఇట్లా జరిగిపోయింది సార్. అకస్మాత్తు దైవాధీనం. తెల్లవారు 4కి 37 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్. దానిలో 32 మంది వేరు పార్టీలో, నా తరపున 3 మంది స్టాఫ్ గా 35, 2 మంది డ్రైవర్లు, 9 మంది సార్. ఈ రోజు ఉదయం సుమారు 5:02 సమయంలో మాకు చింతూరు సర్కిల్ మోతుగూడెం పిఎస్ లిమిట్స్ లో గల ఈ మారేడుమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు పడిపోయింది. అందులో కొంతమంది చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఏఎన్ఎస్ పార్టీ మా ఆఫీసులో అందరికి తెలియజేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్. ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిఎస్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం సార్. ఈ రోజు ఉదయం సుమారు 5:02 సమయంలో మాకు